హాయ్ అండి. తెలుగింటి అత్తాకోడళ్ళ రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి 300 రోగాలు నయం చేసే ములగాకు పచ్చడి. మీకు సంవత్సరం అయినా ఇలాగే ఉంటుందండి పచ్చడి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇందులో బెల్లం పడింది, చింతపండు పడింది, ఎల్లుల్లిపాయ ముద్ద పడింది, అలాగే ఈ కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఆవు పొడి, మెంతి పొడి అన్నీ వేసి పట్టిన పచ్చడే ఉటగొట్టలాడుతా చక్కగా ఉంది. మీకు ఎలా కనబడుతుంది? ఇది గోంగూర పచ్చడో కొత్తిమీర పచ్చడిలా కనబడుతుంది కదండి. కానండి, కాదు. చాలా బాగుంటుందండి. బోల్డ్ మంది ఈ పచ్చడి కోసం వెయిట్ చేసేవాళ్ళు అనమాట. మా దగ్గర పట్టుకెళ్తూ ఉంటారు ఎప్పుడూను. ఈ మధ్య నాకు బాగోక పట్టలేదని అందరూ గొడవ చేసారని పట్టాను. ఇప్పుడు ఇదో 3 కేజీలు అలా ఉంటుందండి. ఆర్డర్ మీద పట్టాను, ఇచ్చేస్తాను అనమాట. ఇది ఇలా సంవత్సరం స్టోర్ చేసుకుని మనం డబ్బాలో పెట్టుకునండి వేడిశనగ నూనెతో పడతామేమో గుమగుమలాడుతూ ఉంటుంది పచ్చడి. వేడివేడి అన్నంలో కొద్దిగా నేర్చుక్క వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే మరి స్వర్గం కనబడుతుందండి. అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకు తినొచ్చు, టిఫిన్లో వేసుకు తినొచ్చు, దోశల్లో వేసుకు తినొచ్చు. గ్యాస్కి, అలాగే కాళ్ళు నొప్పులకి, ఈ అరుగుదలకి అన్నిటికీ కూడా చాలా మంచిదండి. ములగాకు గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇప్పుడు అందరూ నీళ్ళని ఆరబెట్టుకుని పొడి చేసుకుని కూరలు అన్నిటిలోనూ వేసుకుంటున్నారు. అలాగే పచ్చళ్ళు పట్టుకుంటున్నారు, తర్వాత విడిగా రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నారు, పప్పుల్లో వేసుకుంటున్నారు. నేనైతే ఎక్కువగా వాడుతూ ఉంటానండి. నేను సంవత్సరానికి సరిపడా కొండపిండాకు, అలాగే ములగాకు, నల్లేరు పచ్చళ్ళు పడతాను. ఆ పచ్చళ్ళు పట్టి అమ్మేస్తూ ఉంటాను. అలా పట్టుకెళ్తారు నా దగ్గర పచ్చళ్ళు. ఆ టేస్ట్లు బాగా వాళ్ళకి ఇష్టం, అలా పట్టుకెళ్తారు. అవి ఆయుర్వేదం పచ్చళ్ళు మట్టుకే పట్టిస్తూ ఉంటానండి. ఇదివరకు ఇంకా పచ్చళ్ళు పట్టేవాళ్ళం కానండి, బాబుతో కుదరట్లేదు, నాకు కూడా ఆరోగ్యం అంత బాగలేదు, కొంచెం ఇబ్బంది పడుతున్నాను. దానివల్ల ఈ కారాలు ఇవన్నీ పట్టుకుని ఉండకూడదని మానేసాం. ఇవి అంటే ఆయుర్వేదం పచ్చళ్ళు కనుక ఇవి పర్వాలేదండి. కోళ్ళ సాయం తీసుకుని ఒక్కొక్క 4-5 కేజీలు అలా పట్టేసి అమ్మేస్తూ ఉంటానన్నమాట. మీ అందరికీ నచ్చిందండి. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చళ్ళు ఎవరైనా కావాలంటే మేము కొరియర్కి వాటికి పంపలేమండి. అందుబాటులో ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే తీసుకుంటే తీసుకోవచ్చు. ఈ ఆన్లైన్ బిజినెస్లు అవి కాదండి, మా దగ్గరే వెంటనే పట్టుకెళ్ళిపోతారు. అందుకని ఇంకా అలా బయటికి వెళ్తుంది పచ్చడి. చాలా బాగుంటుందండి పచ్చడి. చూస్తే మట్టుకు వదిలిపెట్టరు. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది. అలాగే నేను మామిడికాయని అల్లం కలిపి పడతాను, అది కూడా